ప్రస్తుతం మనము హైదరాబాద్ హైటెక్స్లో ఉన్న టీవీ9 క్యాబ్ ఎడ్యుకేషన్ ఎక్స్పో 2026లో ఉన్నాము. దాదాపు 100కు పైగా దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, కాలేజీలు తమ స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయి. ప్రతి ఏడు కూడా 8,000 నుంచి 10,000 మంది స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి దాదాపుగా 18 నుంచి 20,000 మంది స్టూడెంట్స్కి ఇక్కడ కెరీర్ గైడెన్స్ జరుగుతుంది. ఇంటర్ తర్వాత ఏ కోర్సులు జాయిన్ అవ్వాలి అనే అంశం మీద వాళ్ళకి ఇటు స్టూడెంట్స్కి దాంతోపాటుగా పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం పేరెంట్స్ స్టూడెంట్సే కాదు, కొంతమంది సెలబ్రిటీలు కూడా ఇప్పుడు ఈ ఎక్స్పోలో 2026 ఎక్స్పోలో ఉన్నారు. ప్రస్తుతం తిమ్మరాజుపల్లి అంటే కిరణ్ భవరం ప్రొడ్యూస్ చేసిన మూవీ తిమ్మరాజుపల్లి సినిమాకి సంబంధించిన టీం ఇక్కడ ఉంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హాయ్, ఐమ్ ఫ్రమ్ టీవీ9. తిమ్మరాజుపల్లిలో ఉండాల్సిన మీరు హైదరాబాద్లో ఏం చేస్తున్నారు? మే ఐ నో బై? హాయ్ అండి. హాయ్. సాయి తేజ నా పేరు. తిమ్మరాజుపల్లి టీవీలో నేను యాక్టర్ని. అండ్ మా తిమ్మరాజుపల్లి టీవీ టీం మొత్తం ఎక్స్పో చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. సో ఐ వాంట్ టాక్ టు యూ. ఈ బేసిక్గా తిమ్మరాజుపల్లి అనే సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఏంటి? సో ఇట్స్ బేసిక్లీ 90స్లో జరిగే స్టోరీ అనమాట. 90స్లో ఒక విలేజ్కి ఎవరన్నా కొత్తగా ఒక టీవీ తెస్తే ఆ విలేజర్స్ అంతా ఎట్లా రియాక్ట్ అవుతారు, వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది. సో అలా ఒక స్టోరీ స్టార్ట్ అయ్యి అందులో సస్పెన్స్, థ్రిల్లింగ్, డ్రామా అన్నీ ఉండి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట. అది మా సినిమా గురించి చెప్పాలంటే. లెట్ మీ కమ్ టు యూ. యాక్టింగ్ చేసేవాళ్ళు ఈ ఎక్స్పోకి ఎందుకు వచ్చారండి? అంటే వాట్ యూ వాంట్ లెర్న్ హియర్? ఎలా ఉంది? ఏం చూసారు ఇక్కడ? యాక్చువల్లీ ఎక్స్పో గురించి విన్నప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఏంటి ఆప్షన్స్. మేము చదువుకునేటప్పుడు ఇట్స్ ఈదర్ ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్. సో ఇక్కడ సైబర్ సెక్యూరిటీ, లా, ఆర్కిటెక్చర్, ఫార్మసీ ఎక్సెట్రా ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయని విన్నాము. సో యూ వుడ్ లైక్ టు నో హౌ మెనీ ఆపర్చునిటీస్, ఎన్ని డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్కి, హౌ ఇస్ ఇట్ హెల్పింగ్ అని. అండ్ సైమల్టేనియస్లీ మా ఫిల్మ్ని కూడా ప్రమోట్ చేసుకుందామని వచ్చాం. ఐ థింక్ ఈ ఎక్స్పోలో అన్ని కోర్సులతో పాటు ఫిలిం యాక్టింగ్ కోర్సుకు సంబంధించిన కూడా సెక్షన్ ఉన్నట్టుంది. డ్యూటీ హ్యాపెన్ టు మీరు వెళ్ళారా, చూసారా ఏమైనా? ఇందాక వెళ్ళి చూసాము, ఉన్నాయి. యాక్చువల్ రాగానే అది ఎక్కడుందని వెతుక్కొని వెళ్ళాను. ఆయన బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కాబట్టి. ఎంట్రన్స్లో అడిగాము బేసిక్లీ, వాళ్ళు చెప్పారు, అక్కడికి వెళ్ళి చూసామన్నమాట. సో ఇట్స్ వెరీ ఎంకరేజింగ్. బేసికలీ ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని తెలియడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని ఆప్షన్స్, నాట్ ఓన్లీ ఆర్ట్స్ లేకపోతే ఇంజనీరింగ్, మెడికల్, ఇది కాకుండా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వేరే కంట్రీస్కి వెళ్ళి చదువుకోవచ్చు, ఇక్కడ ఇన్ని కాలేజెస్ ఆప్షన్స్ ఉన్నాయి, ఏ జాబ్స్ ఉన్నాయి అన్నీ తెలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. బెస్ట్ పార్ట్ ఈస్ ఎంట్రీ ఫ్రీ పెట్టి ఫ్రీ గైడెన్స్ ఇస్తున్నారు ఇక్కడ. సో వాళ్ళు హ్యాపీగా వచ్చి డిఫరెంట్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ దే కెన్ చూస్ ద రైట్ ఆప్షన్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో యాజ్ యూ సెడ్, ఒక కరెక్ట్ కోర్సును, కరెక్ట్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకొని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఇటు స్టూడెంట్స్కి, పేరెంట్స్కి యాజ్ వెల్. సో టీవీ9 ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇస్ మేకింగ్ ఇట్ సింప్లీ టాకింగ్. మీరు చదువుకున్నప్పుడు మీ కెరీర్ ఏ కెరీర్ని చూస్ చేయాలి, ఏ కాలేజ్ చూస్ చేయాలి, అలా విషయంలో మీరు స్ట్రగుల్ చేసింది, మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేస్తారా? సో బేసికలీ నేను చదువుకున్నప్పుడు వేరే ఆప్షన్ లేకుండా ఉండే, ఎయిదర్ ఇంజనీరింగ్ ఆర్ మెడికల్ మనం బొమ్మలు గీయడం అదంతా మనకు రాదు కాబట్టి ఐ చోజ్ ఇంజనీరింగ్. అండ్ ఇంజనీరింగ్ ఈజ్ ద ప్లేస్ వేర్ యూ ఫైండ్ యువర్ ప్యాషన్. అక్కడే నేను యాక్టింగ్ ప్యాషన్ అని తెలుసుకున్నాను. బహుశా మెడికల్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఎక్కడేమి ఆపరేషన్ చేయాల్సి వస్తుందో అది కూడా కష్టమయ్యేదేమో, వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని నేను మంచి మనసుతో ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నాను. డాక్టర్ అవ్వాల్సిన తన యాక్టర్ అయింది. సో మెడికల్ అంటే తను అడగండి. ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ యాక్చువల్లీ. బేసిక్గా డాక్టర్ అవ్వాల్సిన యాక్టర్ అవ్వాలని అనుకున్నారు. డాక్టర్ అవ్వాలనుకున్న యాక్టర్ అయ్యారా? డాక్టర్ అయిన తర్వాత యాక్టర్ అయ్యారా? ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ? నేను డాక్టర్ అవ్వలేకపోయాను, ఇంజనీరింగ్ చేసి డాక్టర్ ఎలాగో కాలేకపోయాను, అందుకనే యాక్టర్ అయ్యాను. సో ఆపరేషన్ చేయాల్సిన వాళ్ళు ఇప్పుడు జనాలను ఎంటర్టైన్ చేస్తున్నారు కదా. సో ఎలా, హౌ ఇస్ యువర్ కెరీర్ గోయింగ్ ఆన్? తిమ్మరాజుపల్లి సినిమా అనేది అసలు ఎట్లా బెంచ్ మీదకి వచ్చింది? సో తిమ్మరాజుపల్లి టీవీ అనేది నా డెబ్యూ ఫిల్మ్ అనమాట. సో బేసిక్లీ యాక్టింగ్ నేర్చుకుంటూ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ ఏ థియేటర్ ఆర్టిస్ట్. సో యా, మా ప్లే చూడడానికి వచ్చి మా డైరెక్టర్ గారు నన్ను చూసి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో దట్స్ హౌ ఆర్ట్ గేవ్ మీ ద ఆపర్చునిటీ. బట్ డాక్టర్ అవ్వలేకపోయాను, బట్ ఐ కుడ్ సీ వెరీ
వేరియస్ ఆపర్చునిటీస్. ఇప్పుడు చదవాలనుకున్న వాళ్ళకి అట్లీస్ట్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ కోర్స్ తీసుకోవాలి అని. అయితే మొత్తం ఈ సినిమాకి వెనకాల మెయిన్ పిల్లర్ కిరణ్ అబ్బవరం గారు. సో యాక్టర్ హూ టర్న్ ఇంటూ ప్రొడ్యూసర్ నౌ, కెన్ యూ సే సంథింగ్ అబౌట్ ఇట్? హీ ఈజ్ అ వెరీ ప్యాషనెట్ పర్సన్. యాక్టర్ అని కాదు, సపరేట్ కేటగిరీస్ అని కాదు, యాజ్ అ పర్సన్ హీ ఈజ్ అ వెరీ ప్యాషనెట్ పర్సన్. సో అంటే ఆయన హీరోగా స్టార్ట్ చేసి ఫ్రమ్ స్క్రాచ్ ఒక కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన లాంటి యాక్టర్స్ని లైట్లోకి తీసుకురావాలి అని అనుకోవడం ఈజ్ అ వెరీ నోబుల్ థాట్. సో అందులో వీ గాట్ టు బీ ద పార్ట్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. తిమ్మరాజుపల్లి టీవీ అనేది చాలా సక్సెస్ఫుల్గా అయింది, ఆహాలో స్ట్రీమ్ అవుతుంది కదా. నెక్స్ట్ కెరీర్ స్టెప్ ఎలా ఉంది? ఎనీ ఫర్దర్ ఆపర్చునిటీస్ అండ్ హౌ యు ఆర్ లుకింగ్ దెమ్? సినిమా థియేటర్లో మంచి అప్లోజ్ వచ్చింది సార్, అందరూ చాలా బాగా ఆదరించారు. అండ్ వెరీ పాజిటివ్ నోట్లో అన్నీ పాజిటివ్గా వచ్చాయి చాలా బాగా. అండ్ రీసెంట్లీ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చింది ఆహాలో, అక్కడ కూడా మంచి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉంది. అండ్ మా అందరికీ మంచి మంచి ఫోన్లు వస్తున్నాయి, మంచి స్టోరీలు కథలు వింటా అనే ఆపర్చునిటీలు వస్తున్నాయి. సో యా, కథలు వింటున్నాం, ప్లాన్ చేసుకుంటున్నాం. బిఫోర్ కంక్లూడ్, సినిమా టీం ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎడ్యుకేషన్ ఎక్స్పో చేస్తున్నారు కదా, ఏదైనా కోర్స్ ఇంట్రెస్టింగ్గా ఉంది, అరే నేను ఉన్నప్పుడు ఈ కాలేజ్ ఉంటే బాగుండదు, ఈ కోర్స్ ఉంటే బాగుండు అని ఈ ఎక్స్పోలో మీకు ఏమైనా అనిపించిందా అలా? యాక్చువల్గా నా ఫ్రెండ్స్ అందరూ ఇందులో చదువుకున్నారు, సో అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అనమాట. నా ఫ్రెండ్స్ నాకు ఉండే సార్ ఐఎమ్ నాట్ ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్ అనమాట. అసలు నేను చదువుదాం అనుకున్నాను, బట్ నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇటే రావాల్సి వచ్చింది. ఐ లవ్ దిస్ కాలేజ్. మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ కోర్సెస్ లాగా ఏమైనా అనిపించింది? యా, అంటే ఏఐ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, ఏఐ అండ్ ఎస్ఏపి ఈ కాంబినేషన్లో కొన్ని కోర్స్ గురించి విన్నాను. అది చాలా ఇంట్రెస్టింగ్. అంటే ఇప్పుడు ఫ్యూచర్కి ఏది హెల్ప్ అవుతుందో అది కంప్లీట్ డైరెక్ట్ కోర్స్ లాగా ఇంట్రొడ్యూస్ చేసి దానికి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం ఈజ్ అ వెరీ గుడ్ థింగ్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ ఇప్పుడు 4 ఆప్షన్స్ ఇచ్చి స్టూడెంట్స్ని అందులోనే సెలెక్ట్ చేసుకోవాలంటే మేబీ కొంతమందికి వేరే ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఎంబీబీఎస్లో కూడా డిఫరెంట్ కేటగిరైజ్ చేసి సెపరేట్ కోర్సెస్ ఇస్తున్నారు. సో ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది జాయిన్ అయిపోయి దే కెన్ గెట్ సమ్ జాబ్స్ ఇన్ దట్. ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్ యాక్చువల్లీ, స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది అది. అండ్ హౌ అబౌట్ యూ? యా, బేసిక్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి విన్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్కి మేబీ నాకు తెలిసిన కొంచెం జ్ఞానంతో దట్ మైట్ బి అ రైట్ కోర్స్, బికాస్ ప్లెయిన్ ఇంజనీరింగ్ వుడెంట్ హెల్ప్ విత్ ద మార్కెట్ అవుట్ దేర్. సో అలా స్పెషల్గా ఏఐ అండ్ సాప్ ఇట్లా వేరే కోర్సెస్ చేస్తే వెరీ వెల్కమింగ్గా ఉంటుంది. అందుకు చాలా యూనివర్సిటీస్లో దే ఆర్ ప్రొవైడింగ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఓవర్ హియర్. ఇట్స్ నాట్ జస్ట్ ప్లెయిన్ ఇంజనీరింగ్. సో దట్ వుడ్ బీ వెరీ హెల్ప్ఫుల్. మీరు అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని తర్వాత డిసైడ్ అవ్వండి. ఎందుకంటే ఇంటర్నెట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. ఇక్కడ కాలేజెస్ డైరెక్ట్గా ఇస్తున్నారు కాబట్టి వెరీ యూ కెన్ ఆస్క్ దెమ్ క్వశ్చన్స్, యూ కెన్ క్లారిఫై థింగ్స్. సో అలా తెలుసుకొని మీరందరూ కూడా మీ కెరియర్ని డిసైడ్ అవ్వచ్చు. సో ప్లీజ్ డూ విజిట్ హియర్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ వాచ్ అవర్ మూవీ తిమ్మరాజుపల్లి టీవీ. ఇట్స్ స్ట్రీమింగ్ ఇన్ ఆహా. ప్లీజ్ డూ ఎంకరేజ్ us. థ్యాంక్ యూ. తెలుగు అండ్ తమిళ్ విత్ సబ్ టైటిల్స్. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా ఈ ఎడ్యుకేషన్ ఎక్స్పోలో నాట్ జస్ట్ అనే ఇన్ఫర్మేషన్, ఇట్స్ ఎ నాలెడ్జ్. డెఫినెట్లీ ప్రతి వాళ్ళు ఇక్కడికి వస్తే డెఫినెట్లీ కెరీర్కి సంబంధించిన గైడెన్స్ వస్తుందని చెప్పేసి తిమ్మరాజుపల్లి టీవీ టీమ్ ఎక్స్పోలో ఉంది. ఎవ్రీబడి మస్ట్, ఎందుకంటే అన్ని కాలేజీలు 100కు పైగా కాలేజీలు అండర్ ఎట్ వన్ రూఫ్. ఇట్ డెఫినెట్లీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్. విత్ కెమెరా పర్సన్ సాయి కిరణ్తో 7 TV 9 హైదరాబాద్.